ఓ యువ నాయకుడికి రాజకీయాల్లో ఏదో మంచి చేయాలనే తపన అందివచ్చిన అవకాశంతో పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చారు. అయినా పెద్దగా అనుభవం లేకపోయినా ప్రజలతో మమేకమై శాసనసభ్యుని స్థాయికి ఎదిగారు. గతంలో సర్పంచ్ నుంచి ఏకంగా శాసనసభ్యునిగా ఎన్నికై మంచి నాయకుడిగా ఎదగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ తాను అనుకున్న విజన్ సాధించగలనా అనే ఆలోచనలో పడ్డారట. ప్రజలు ఇచ్చే ఈ అవకాశం మళ్ళీ నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని ఆటంకాలు అడ్డు వస్తున్నాయట. స్వేచ్ఛగా ముందుకు వెళ్లాలన్నా కూడా కొంత గ్యాప్ వస్తుందట. ఈ విధంగా తన ప్రయాణంలో ఆటంకాలు ఎన్నో కలుగుతున్నాయి. అలాగే ముందు ముందు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆలోచన పడుతున్నారట. నియోజకవర్గంలో ప్రజలతో తిరుగుతూ ఏదో చేయాలన్న తపన అయినప్పటికీ అది ఆచరణ రూపం దాల్చడం లేదు. రాజకీయ చదరంగంలో ముందుకు వెళ్ళటం కష్టంగా మారిందట. ఈ రాజకీయ క్రీడలో ఆ ఎమ్మెల్యే ఏ విధంగా నెట్టుకురాగలరు? ముందు రాజకీయ భవిష్యత్తుని పునాది వేసుకోగలరా? ఆ నియోజకవర్గంలో పట్టు సాధిస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాల్లో శ్రీకాకుళం సెగ్మెంట్ ఒకటి. ఇది రాజకీయ ఉద్దండులు నాయకత్వం వహించే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో శ్రీకాకుళం రూరల్, గారా మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వెలమ సామాజిక వర్గం అధికంగా ఉంది. ఇక్కడ శాసనసభ్యులుగా ఎవరు గెలవాలన్నా వెలమ సామాజిక వర్గ ఓట్లే చాలా కీలకం. వారు ఎవరికి మద్దతు ఇస్తారో వారిదే పైచేయి అవుతుంది. ఇక్కడ ఎక్కువగా గుండవర్గం, ధర్మాన వర్గానికి పోటీ ఉండేది. ధర్మాన ప్రసాదరావు ఈ నియోజకవర్గంలో కీలక నేత. అలాగే గుండా అప్పల సూర్యనారాయణ, ఆయన సతీమణి గుండా లక్ష్మీదేవి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గానికి అత్యంత సన్నిహితమైన రాజకీయ నాయకులు ఉన్నారు. గుండా లక్ష్మీదేవి తెలుగుదేశం పార్టీ తరపున ఒకసారి శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. ఆ తర్వాత రెండోసారి ఓటమి చవిచూసింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో గుండా అప్పల సూర్యనారాయణ లక్ష్మీదేవమ్మకు అత్యంత సన్నిహిత రాజకీయ కార్యకర్తగా గోండు శంకర్ ఉండేవారు. లక్ష్మీదేవి ద్వారా అన్ని రాజకీయ ఎత్తుగడలు కార్యకర్తలతో సమన్వయం చేయడంలో శంకర్కు పూర్తి బాధ్యతలు లక్ష్మీదేవి ఇచ్చింది. అయితే లక్ష్మీదేవికి కింజారపు అచ్చెన్నాయుడికి మధ్య కొంత గ్యాప్ ఉంది. అందువల్ల లక్ష్మీదేవి అచ్చెన్నాయుడిని ఏ పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గంలో తలదూర్చనివ్వలేదు. ఈ విషయం అచ్చెన్నాయుడుకు కొంత ఇబ్బందికరంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గంలో లక్ష్మీదేవిని తప్పించాలని ఆలోచనలో పడిన సమయంలోనే శంకర్ పేరు ప్రస్తావనకొచ్చింది. అప్పటికే శంకర్ తన సొంత ఖర్చులతో అన్నా క్యాంటీన్ నిర్వహించి ప్రజల్లోకి కొంతవరకు వెళ్లగలిగారు. తన సొంత మార్కుతో కార్యకర్తలను శంకర్ చేర్చుకున్నారు. ఇదంతా గమనించిన అచ్చెన్నాయుడు ఈ నియోజకవర్గంలో శంకర్కు అవకాశం వచ్చే విధంగా ప్రయత్నాలు చేశారట. దీంతో గుండు వర్గానికి చెక్ పెట్టవచ్చని ఆలోచించి శంకర్ను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేశారట. ఈ విధంగా శంకర్ శాసనసభ్యునిగా అభ్యర్థిత్వానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ అచ్చెన్నాయుడు ద్వారా అధిష్టానానికి దగ్గరయ్యారు. మరోవైపు గుండా లక్ష్మీదేవిని అప్పల సూర్యనారాయణ తప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు సర్వేలో కూడా శంకర్ మంచి యువ నాయకుడని, నియోజకవర్గంలో పార్టీకి సేవ చేస్తున్నారని మార్కులు సంపాదించారు. దీంతో శంకర్కు ఇక్కడ శాసనసభ్యునిగా పోటీ చేసేందుకు అవకాశం వచ్చింది. కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన ధర్మాన ప్రసాదరావుపై 50,000 ఓట్ల మెజారిటీతో అత్యంత భారీగా విజయాన్ని దక్కించుకుని అందరూ ఆశ్చర్యపడేలా చేశారు. తొలిసారి అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ నియోజకవర్గంలో పట్టున్న నాయకుడిగా ఎదిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిరంతరం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఇబ్బందులు కూడా తీవ్రంగానే ఉన్నాయట. తన నిర్ణయాలు కొన్ని స్వయంగా తీసుకోలేని పరిస్థితి. అచ్చెన్నాయుడు సలహా మేరకే ముందుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందట. అంతేకాకుండా సీనియర్లను గుర్తించే అవకాశాలు క్యాంపు కార్యాలయంలో తక్కువగా ఉన్నాయని
సీనియర్లను గుర్తించడం లేదని టాక్ నడుస్తోంది. శంకర్కు సొంత క్యాడర్ కొంత ఉంది. అయినప్పటికీ గుండా లక్ష్మీదేవి అనుచర గణం ఇక్కడ హవా సాగుతుందని లోకల్ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే భవిష్యత్తులో సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లను గౌరవించడం ఇక్కడ కనిపిస్తుందని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. శంకర్ వెనుక ఉన్న వాళ్ళు చాలా మంది జంపు జిలానీ నాయకులని, అందువల్ల వారిని పెద్దగా నమ్మవద్దని ఇప్పటికే చాలా వరకు హాట్ టాపిక్ గా మారుతోంది. రాజకీయంలో మంచి పేరు సంపాదించుకోవాలని చేసే ప్రయత్నం రాజకీయ చదరంగంలో కొంత ఆటంకం కలుగుతుంది. ఒకవైపు అచ్చెన్నాయుడు, మరోవైపు గుండా లక్ష్మీదేవి. వీరితో శాసనసభ్యునికి కొంత ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ ఏదో రకంగా నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ శంకర్ తన క్యాడర్ బలం పెంచుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే ముందు ముందు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా సీనియర్లకు సముచిత స్థానం ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పూర్తిస్థాయి పరిణితి చెందాలంటే చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ శంకర్ రాజకీయ చదరంగంలో కొంతవరకు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. తన రాజకీయ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలని సూచిస్తున్నారు. క్యాడర్ని కలుపుకుని వెళుతూ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎమ్మెల్యే తెలుసుకుని ముందుకు వెళ్లాలని ప్రజలు అంటున్నారు. మరి శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ తన తీరు మార్చుకుంటారా? ఇక నుంచి సీనియర్లు జూనియర్లను కలుపుకుని వెళతారా? నియోజకవర్గంలో మరింత పట్టు సాధిస్తారో లేదో వేచి చూడాల్సిందే.